హిజ్రాలు తెలుసుగా, అదేనండి. బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను, రద్దీ ప్లేస్ లోను ఉండి వచ్చిపోయే జనాల్ని డబ్బులు అడుగుతుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా డబ్బులు బాగా వసూలు చేస్తుంటారు. ఇవ్వకపోతే ఊరుకోరు. అయితే ఇప్పుడు ఆ హిజ్రాల గురించి భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. మామూలు కూడా హిజ్రాల గెటప్లు వేసుకుని జనాలు మోసం చేస్తున్నారంట. సాయంత్రం అవగానే నీట్ గా శారీ కట్టుకుంటాం, అమ్మాయిలాగా మేకప్ చేసుకుంటాం, అబ్బాయిని వల్ల వేసుకుని సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి సెల్ ఫోను, పర్సు, బంగారం మొత్తం కొట్టేయడం. ఇది ఇప్పుడు నగరంలో జరుగుతున్న భాగోతం. ఈ విషయం అటు పోలీసులకి ఇటు ఫ్రెండ్స్ కి చెప్పుకోలేక అబ్బాయిలు నలిగిపోతున్నారు. నైట్ పూట చాలా ప్రాంతాల్లో వీళ్ళ అబ్బాయిలు ట్రాప్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సంపాదించిన డబ్బునంతా ₹5, ₹10కి ఇంట్రెస్ట్ గా ఇస్తున్నారంట. అంతేకాదు, కొంతమంది సిటీ వ్యాపారస్తులు, ఫైనాన్స్ కంపెనీలు ఈ హిజ్రాలను కాంటాక్ట్ అవుతున్నారంట. ఒక హైదరాబాద్ లోనే హిజ్రాలు దాదాపు 5,000 నుంచి 10,000 దాకా ఉన్నారు. ఇలా డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసులకు తెలిసింది. కిడ్నాపులు చేతంతో పాటు మారణాయుధాలను కూడా వాడుతున్నారంట. ఇదంతా ఈ మధ్య బయటపడింది. అమ్మో, హిజ్రాలు వాళ్ళతో ఎందుకులే అనుకుంటే వీళ్ళందరినీ ఆడుకుంటున్నారు. పోలీసులు వీళ్ళ మీద ఒక కన్నేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎవరో వీళ్ళ చేతిలో మోసపోకుండా చూడాలి. హిజ్రాలు ఆగడాన్ని వెంటనే అరికట్టాలి.